Welcome to SV Maths channel, Inter Maths 1 year trigonometric equations, exercise 7th year. So first problem lo problems, second problems అయిపోయాయి. So second problems. Okay, solve the following equations. √3 sin theta minus cos theta is equal to √2. Okay na? చూడండి సొల్యూషన్. సో ఇక్కడ ఏం చేయాలంటే √3 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా 3 కదా, a² + b² అనమాట. √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా, హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, √3 అంటే 3 + 1, సో 2. అర్థమైందా? √a² + b² చేయాలి ఇక్కడ. √a² + b² చేస్తే ఎంత వస్తుంది మనకి, √a అంటే ఎంత ఇక్కడ √3, సో √3 హోల్ స్క్వేర్. ఓకే, √3 హోల్ స్క్వేర్, ఇక్కడ ఏం లేకపోతే ఏమన్నట్టు 1 ఉన్నట్టు, సో ప్లస్ -1 హోల్ స్క్వేర్. -1 హోల్ స్క్వేర్ అంటే +1 అంటే √3 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ, 3 + 1 సో 4. √4 అంటే 2 కదా, సో 2తో డివైడ్ చేయాలి. ఓకే, 2తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి సొల్యూషన్. ఫస్ట్ ప్రాబ్లం రాయండి. √3 sin theta minus cos theta is equal to √2. ఓకేనా? సో డివైడ్ బోత్ సైడ్స్ రాయండి ఇక్కడ. డివైడ్ బోత్ సైడ్స్ దేంతో డివైడ్ చేయాలి ఇక్కడ రాసుకోండి. డివైడ్ బోత్ సైడ్స్ √3 + 1 అని రాసుకోండి, డౌట్ ఉండదు. సో √4 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, 2తో డివైడ్ చేయాలి బోత్ సైడ్స్. ఓకేనా, అర్థమవుతుందా? సో √3/2 ఇంటూ sin theta మైనస్ 1/2 ఇంటూ cos theta ఈజ్ ఈక్వల్ టు √2/2. ఓకేనా? సో చూడండి sin theta ముందు రాద్దాం. సో చూడండి ఇక్కడ sin A cos B, కాసుల్లో ఎన్ని డిగ్రీలు అయితే √3/2, చూడండి కాస్ 30 degrees కదా, cos 30 ఏమని రాయచ్చమ్మా, cos π/6 అని రాయచ్చు మైనస్. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే, సైన్ ఎన్ని డిగ్రీలు అయితే 1/2, sin 30, సో sin π/6 అర్థమైందా, ఇంటూ cos theta ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏమని రాయొచ్చు, ఈ 2ని √2 ఇంటూ √2 అని రాయొచ్చు కదా, ఒక √2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఏం మిగులుతుంది 1/√2. ఓకే, అర్థమైందా, 1/√2. అర్థమైందమ్మా? ఈ 2ని √2 హోల్ స్క్వేర్ని రాయొచ్చు కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. సో √2 ఇంటూ √2 అని రాయొచ్చు, ఒక √2 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, √2 మిగులుతుంది. ఓకే, సో 1/√2. ఓకేనమ్మా? సో జాగ్రత్తగా చూడండి, ఇది ఎలా ఉంది, sin A cos B మైనస్ cos A sin B ఫార్ములాలో చూడండి. అర్థమైందా? sin A cos B మైనస్ cos A sin B ఫార్ములాలో ఉంది. ఫార్ములా తెలుసు కదమ్మా, చూడండి ఒకసారి ఫార్ములా రాస్తున్నాను. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో వస్తుంది మీకు ఈ ఫార్ములా, గుర్తుందా? sin A cos B మైనస్ cos A sin B ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్ A మైనస్ B. ఓకే, ఇది ఫార్ములా. సో డౌట్ లేకుండా ఫార్ములా రాశాను. ఓకే, సో sin ఆఫ్ A మైనస్ B అంటే sin A అంటే తీటా, B అంటే π/6 ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఓకేనా, ఇంతవరకు క్లియర్ అమ్మా? ఓకే, సో sin ఆఫ్ తీటా మైనస్ π/6 ఈజ్ ఈక్వల్ టు, చూడండి సైన్లో ఎన్ని డిగ్రీలు అయితే 1/√2, sin 45 కదా, sin π/4. ఓకే, అర్థమైందా? ఓకేనమ్మా? సో చూడండి ఇక్కడ ఏం చేయి, ఏది ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నాడు అంతే కదా, సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అన్నారు. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ, π/4 ఈజ్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. ఓకే, ద ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈజ్ π/4. ఓకేనా? సో ఇక్కడ రాయండి, ద ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈజ్ π/4. సో జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. తీటా మైనస్ π/6 ఈజ్ ఈక్వల్ టు π/4 కదా, అంటే ఏంటి, nπ సైన్ కదా, nπ ప్లస్ -1 హోల్ పవర్ n కదా, ఇంటూ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇదే కదా, π/4 కమా
n బిలాంగ్స్ టు z. ఓకే, సో ఈ -π/6 ఇటువైపు వస్తే ఏమవుతుందమ్మా, +π/6 కదా. సో nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ π/4 ప్లస్ π/6 కమా n బిలాంగ్స్ టు z. ఓకే, ఇదే జనరల్ సొల్యూషన్ అవుతుంది. nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ π/4 ప్లస్ π/6 కమా n బిలాంగ్స్ టు z. ఓకేనా, అర్థమైందమ్మా? ఒకసారి క్లియర్గా మళ్ళీ చెప్తాను, డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది చూడండి. ఇక్కడ ఏ కాస్ తీటా ఏ సైన్ తీటా మైనస్ బీ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ సి, అంటే a² ప్లస్ b² √a² ప్లస్ b²తో మనం డివైడ్ చేయాలి. అంటే √a² అంటే √3 హోల్ స్క్వేర్, ఇక్కడ ఏం లేకపోతే ఏమన్నట్టు 1 అన్నట్టు కదా. సో ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే √3 + 1, అదే రాశాను ఇక్కడ. √3 + 1 అంటే √4, √4 అంటే 2, 2తో డివైడ్ చేసాం. డివైడ్ విత్ బోత్ సైడ్స్ 2. సో ఇక్కడ సైన్లో ఎన్ని డిగ్రీలు అయితే √3/2, సారీ కాసుల్లో సైన్ ఏ కాస్ బి మన ఫామ్లో రావడం కోసం. ఓకే, కాస్ π/6. సో సైన్ ఏ కాస్ బి మైనస్ సైన్ π/6 అంటే 1/2. ఓకే, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఫార్ములా యూస్ చేసాం. ఓకేనా, సైన్ 45 degrees 1/√2 అదే రాసాం. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఇదే అవుతుంది. ఓకే, ద ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈజ్ π/4. సో తీటా ఈజ్ ఈక్వల్ టు π/6 -π/6 కదా. ఈ -π/6 ఎటువైపు వస్తే ఏమవుతుంది, +π/6 అవుతుంది. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా అంటే π/4 ప్లస్ π/6 కమా n బిలాంగ్స్ టు z. ఓకేనా, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, ఓకే, ఓకేనమ్మా. ఓకే, సో ఇందులోనే సెకండ్ ప్రాబ్లం. cot x ప్లస్ cosecant x ఈజ్ ఈక్వల్ టు √3. cot x ప్లస్ cosecant x ఈజ్ ఈక్వల్ టు √3. ఓకే, ఇది. సో చూడండి సొల్యూషన్, cot x ప్లస్ cosecant x ఈజ్ ఈక్వల్ టు √3 కదా. సో కాట్ని ఫస్ట్ ఏమని రాయచ్చమ్మా, cos x బై sin x అని రాయచ్చు కదా. ప్లస్ దీన్ని ఏమని రాయచ్చు, 1/sin x అని రాయచ్చు, ఈజ్ ఈక్వల్ టు √3. సో ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, sin x అంటే ఏంటి, cos x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు √3. ఓకే, సో cos x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు √3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, √3 ఇంటూ sin x. ఓకేనా, అర్థమైంది ఇంతవరకును? సో దీన్ని ఎట్లా రాయచ్చు, ఈ ప్లస్ వాల్యూస్ ఇటే వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, √3 sin x మైనస్ cos x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం డివైడ్ చేయాలి చూడండి, డివైడ్ బోత్ సైడ్స్. దీన్నే ఈక్వేషన్ 1 కదా, ఇలా రాసుకోండి. ఓకే, ఈ +1 -1 అటే తీసుకెళ్తే +1 అవుతుంది కదా. ఓకేనా, బోత్ సైడ్స్. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ 2 కదా. √3 + 1 ఈజ్ ఈక్వల్ టు √4 ఈజ్ ఈక్వల్ టు 2. 2తోనే డివైడ్ చేయాలి. ఓకే, చూడండి ఒకసారి. సో √3/2 ఇంటూ sin x మైనస్ 1/2 ఇంటూ cos x ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనా, సో కాస్ ఎన్ని డిగ్రీలు అయితే √3/2 అమ్మా, సేమ్ cos π/6 cos 30 కదా ఇంటూ sin x మైనస్ sin 30 కదా, అంటే ఏంటి sin π/6. ఓకేనా, అర్థమవుతుందా, ఇంటూ cos x ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఫార్ములా sin a cos b మైనస్ cos a sin b, సేమ్ ఫార్ములా sin a మైనస్ b. ఇక్కడ ఫార్ములా రాయట్లేదు, ఆల్రెడీ బిఫోర్ ప్రాబ్లంలో చెప్పాను కదా నేను, ముందు ప్రాబ్లంలో. సో సేమ్ ఫార్ములా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1/2. sin x మైనస్ π/6 ఈజ్ ఈక్వల్ టు 1/2. sin ఆఫ్ x మైనస్ π/6 ఈజ్ ఈక్వల్ టు sin ఎన్ని డిగ్రీలు అయితే 1/2 అమ్మా, sin 30 కదా. సో ఏమని రాయొచ్చు, π/6. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమవుతుంది,
The principal solution is pi by 6. So the general solution is కంప్లీట్గా రాయట్లేదమ్మా, మీరు రాయండి ఓకేనా. సో x minus pi by 6 is equal to n pi plus or minus minus 1 whole power n into ఎంత pi by 6 కదా. సో ఇప్పుడు ఈ ప్లస్ pi by 6 ఇటువైపు వస్తే ఏమవుతుంది, n pi ప్లస్ ఆర్ మైనస్ n pi ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ప్లస్ ఆర్ మైనస్ ఉండదు, ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ pi by 6 ప్లస్ pi by 6 కమా n బిలాంగ్స్ టు z. ఓకేనా, అర్థమైందమ్మా. ఓకే, n pi ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా కదా, ఆల్ఫా అంటే pi by 6. సో ప్లస్ pi by 6, ఈ మైనస్ pi by 6 ఇటువైపు వస్తే ఏమవుతుంది, ప్లస్ pi by 6. ఓకే, అర్థమైందా. సో ఇక్కడ కూడా సేమ్ √3 + 1 కదా, అంటే √4 అంటే 2తో డివైడ్ చేయాలి. సేమ్ √3/2 ఇంటూ sin x మైనస్ 1/2 ఇంటూ cos x ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, సో cos 30 degrees వాల్యూ √3/2, cos pi by 6 sin x మైనస్ sin 30 degrees వాల్యూ 1/2, sin pi by 6 అని రాసాం. ఓకే, cos x అంటే sin a cos b మైనస్ cos a sin b, sin ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమవుతుంది, ఇక్కడ పిఎస్ అని రాసాను, ప్రిన్సిపల్ సొల్యూషన్ అమ్మ గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమవుతుంది, pi by 6. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, n pi ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా అంటే pi by 6, ఈ మైనస్ pi by 6 ఇటు వస్తే ప్లస్ pi by 6. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకేనమ్మా. ఓకే, అర్థమైందా. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.